కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్లు వేదిక కానున్నాయన్నారు ఆసిఫాబాద్ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ ఎంవి రమేష్. ఇక మార్చి 8వ జరిగిన లోక్సభ అదాలత్తో 5,000 కేసుల పరిష్కారం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గత ఏడాది కేసుల పరిష్కారంలో రాష్ట్రంలోని జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఇక లోక్ అదాలత్ వల్ల కక్షిదారులకు లాభాలు కలుగుతున్నాయని అన్నారు. క్రిమినల్ కేసులను కూడా కాంపౌండ్ చేయడానికి అవకాశం ఉందన్నారు. పేదవారికి న్యాయ సహాయం అందించడానికి ప్రత్యేకంగా జిల్లా కోర్టుతో పాటు సీనియర్ సివిల్, జూనియర్ సివిల్ కోర్టులలో ఒక్కొక్కరిని అడ్వకేట్లుగా నియమించిందన్నారు. ఇక పేద ప్రజలు దానిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సైబర్ క్రైమ్స్ ఏమైనా ఉన్నాయి? కొన్ని చేంజెస్ ఉంటాయి సార్. ఆన్లైన్లో కొన్ని ఇక్కడ మనం క్లోజ్ చేసినా కూడా 8/3/25 నాడు జాతీయ న్యాయ లోక్ అదాలత్ అనేది నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరంలో ఇది మొదటిది. కాబట్టి నా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే ప్రజలందరికీ వారి యొక్క సివిల్ కేసెస్ అన్ని కేసెస్ కూడా కాంపౌండబులే. సో వాటి కేసెస్ని ముఖ్యంగా ఇంటి తగాదాలు కానీ, భూమి తగాదాలు కానీ, అన్నదమ్ముల మధ్య ప్రాపర్టీస్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ కేసుల్ని పరిష్కరించుకోవడానికి ఇది మంచి అవకాశము. లోక్ అదాలత్లో ఒకసారి కేసు పరిష్కరించబడితే దానికి ముఖ్యంగా కట్టిన కోర్టు ఫీజు వాపసు అవుతుంది. దాంట్లో ఇచ్చిన తీర్పు ఫైనల్ అవుతుంది. దాని మీద అపీల్ ఉండదు. కాబట్టి మరి ఇంకోటి ఏంటంటే ఈ యొక్క అవార్డు పైన వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ యొక్క వాద్యం యొక్క కొన్ని చేంజెస్ ఉంటాయి సార్. ఆన్లైన్లో కొన్ని ఇక్కడ మనం క్లోజ్ చేసినా కూడా అది అప్డేట్ చేయకపోతే అది చూపిస్తుంది సార్. మైనర్ డిస్క్రిప్షన్ సార్.